తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిపై మనం 2 విషయాలు మనం కొల్లాపూర్ ఎమ్మెల్యే వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఎలా ఉంది? ఇప్పుడు మనమందరం చూస్తూ ఉన్నాం. గంగవరం అనే గ్రామం మా నియోజకవర్గంలో లాస్ట్ గ్రామం, చివరిగా ఉన్నటువంటి గ్రామం. ఈరోజు గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చగా పంటలు, రైతులు వాళ్ళు పండించిన పంటలు ప్రభుత్వం కొనుక్కోవడం. మరి ఇది రైతు పక్షపాతి సర్కారు కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా చాలా సుభిక్షంగా ఉంది. ఉచిత విద్యుత్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, చాలా వరకు గ్రామాలలో ఉన్నటువంటి మిషన్ భగీరథ వాటర్ కానివ్వండి, ఎవ్రీవేర్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకున్నాయి. ప్రతి గ్రామంలో పార్కులు కానివ్వండి, పల్లె ప్రకృతి వనాలు కానివ్వండి, అదేవిధంగా మళ్ళా వైకుంఠ ధామాలు కానివ్వండి, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్లు ఇచ్చినారు. కొంతమందికి ఎంప్లాయ్మెంట్ రావడం జరిగింది. గ్రామ పంచాయతీ ప్రాపర్టీ ఒక ఆస్తి వచ్చింది. ఎవ్రీడే వాళ్ళు వచ్చిన దాంతో చెత్త తీసేయడం, గ్రామాలలో క్లీన్నెస్, అదేవిధంగా వీటి రకరకాల సంక్షేమ పథకాలు. ఇక్కడ చూసిన ఒక పక్క అభివృద్ధి, ఓ పక్క సంక్షేమం. కేంద్ర ప్రభుత్వము ఎంత తెలంగాణ సర్కార్ని వ్యతిరేకిస్తున్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన అవార్డులలో సుమారు మెజార్టీ అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి దక్కడం తెలంగాణ అభివృద్ధికి, మరి ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలనలో తెలంగాణ ఎంత వేగంగా అభివృద్ధి చెందాలని నిదర్శనం అని కూడా చెప్తాం. అయితే ఈ టర్ములో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏమేమి సార్? ఈ ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలకు చాలా వరకు పరిష్కారం చూపించినాం. మరి మా దగ్గర ఉన్నటువంటి సోమశిల సిద్ధేశ్వరం బ్రిడ్జ్ గురించి మరి రాష్ట్ర ప్రభుత్వం మా క్యాలెండర్లో పెట్టి దాన్ని పర్సువేషన్ చేసి మరి రికార్డు సమయంలోనే మేము దాన్ని మంజూరు చేసుకోగలిగాం. అదేవిధంగా మామిడి మార్కెట్ తీసుకొచ్చినాం. అదేవిధంగా సింగోటన్ టు గోపాల్దిన్న లింక్ కెనాల్ వర్క్ కూడా నడుస్తూ ఉంది. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకు అదేవిధంగా కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ కూడా చేసుకున్నాం. గతంలో మేము రెవెన్యూ డివిజన్ కావాలంటే కొంతమంది వద్దని రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం. ఈరోజు ఒక కొల్లాపూర్లో గతంలో మేము చదువుకున్న రోజుల్లో చిన్నగా ఉన్నప్పుడు ఒక జూనియర్ కాలేజ్ ఉంటాయి. ఈరోజు 7 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి మండలంలో ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి. అంటే ఇదంతా విద్య పట్ల, అభివృద్ధి పట్ల ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ముందు చూపని కూడా చెప్తాం. చాలా గోడౌన్ తీసుకొచ్చినాం, మినీ లిఫ్టులు తీసుకొస్తా ఉన్నాం. ఈ కేవలం ఈపనగల్ల మండలానికి సుమారు 25 కోట్ల రూపాయలు ఎల్టీఎఫ్తో తీసుకొచ్చి బ్రిడ్జెస్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా వీపనగల్ల మండలం ఉన్నటువంటి పరిస్థితులు చూసి అత్యధికంగా నిధులు కూడా వీపనగల్ల మండలాన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ కొల్లాపూర్లో ఉన్నటువంటి చాలా పట్టణంలో బ్యూటిఫికేషన్ జరుగుతూ ఉంది. డివైడర్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి పథంలోకి దూసుకుపోతూ ఉన్నామని కూడా చెప్తాం. అయితే ఈ టర్మ్లో రాబోయే 3, 4, 5 నెలల్లో ఎలక్షన్స్ ఈ టర్మ్ మీకు ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ప్రజల ఆశీర్వాదం మా వైపే ఉంటుంది. 2 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడినాము. 2.5 సంవత్సరాలతో ఇబ్బంది పడితే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే చేసినాం. అయినా కూడా సాధ్యమైనంతవరకు ప్రతి గ్రామాల్లో దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తాను. ఓవర్ నైట్ ఏది జరగదు. డెఫినెట్గా ప్రజలందరూ గమనిస్తాను. నేను శాసనసభ్యునిగా గెలిచిన తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా ముఖ్యమంత్రి సాయ నిధి నుంచి ఆరోగ్యాన్ని కానివ్వండి, అదేవిధంగా లెటర్ ఆఫ్ క్రెడిట్స్ కానీ, ఎల్ఓసీలు కానీ సుమారు 18 కోట్ల రూపాయల వరకు ఇప్పించాం. ఇదంతా పేద ప్రజలకు ఒక ఆరోగ్యం కోసం ఈరోజు మేము తీసుకున్నటువంటి కొల్లాపూర్ 100 బెడెడ్ హాస్పిటల్ నిర్మాణం చేస్తూ ఉన్నాం. డయాలసిస్ సెంటర్ పెట్టినాం. ఇవన్నీ ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎవరో ఎన్నో మాటలు మాట్లాడితే ఆ మాటలు కలలుగానే మిగిలిపోతాయి. కొల్లాపూర్ కోటపై ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తాం. అదేవిధంగా శ్రీశైల నిర్వాసితుల సమస్యను గతంలో గాలికి వదిలేసినారు.
ఆంధ్రాలో పనిచేస్తున్న 75 నుంచి 76 మందిని వాళ్ళని తిరిగి తెలంగాణకు తీసుకొచ్చినాం. వారికి ఈరోజు అవుట్ సోర్సింగ్లో అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ కాంట్రాక్ట్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఉపయోగించింది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి సుమారు 300-400 మంది ఏదైతే మిగిలి ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళకి కూడా లష్కర్లు మిగతా ఏవైతే ఉన్నాయో అప్రాప్రియేట్ ఉద్యోగాలు వాళ్ళ విద్యార్హతలను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అంటే ఇవన్నీ మా ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, వీటిని పరిష్కారం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఖచ్చితంగా వీళ్ళు వినండి. థ్యాంక్ యూ. అయితే ఇది నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలలో చేశాము. ఈ టర్మ్లో మాకు ఎటువంటి డోకా ఉండదు. రాబోయే ఎలక్షన్లో ఎప్పుడు పెట్టినా కేసీఆర్ సారథ్యంలోని తాము పనిచేస్తున్నామని అభివృద్ధి మమ్మల్ని గెలుపు వైపు తీసుకెళ్తున్నా అంటున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో ప్రదీప్, అమ్మా న్యూస్, కొల్లాపూర్ నుంచి.